ఒకటో రోజు రాత్రి 2 గంటలు. బేసిక్ గా ఒకటే చెప్తా, కొంతమందికి యష్మిన్ సెలెక్ట్ చేసినందుకు నచ్చలేదు, కొంతమందికి ఒప్పుకున్నారు, కొంతమంది సగం ఒప్పుకున్నారు. ఇది ఫైనల్ స్టేట్మెంట్ ఒకసారి చెప్పండి. సగం ఒప్పుకున్నారు, అన్ని సమ్మరైజ్ చేసి ఎంతో మంది అన్న అనుకున్నారు, ఎంతో మంది అక్క అనుకున్నారు, ఎంతో మంది నబీల్ అనుకున్నారు, ఎంతో మంది యష్మి అనుకున్నారు. ఎంతమంది అనుకున్నారు? ఐ రియలీ వాంట్ టు నో నిఖిల్. బయటకు డిస్కషన్ చేయలేదు. ఇప్పుడు అనుకున్నాం కదా నబీల్ గురించి, వి అంటే ఎవరు అని పాయింట్ తీసారు కదా. ఐ రియలీ వాంట్ టు నో యష్మి అని ఎంతమందికి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. ఓకే, మనోడికి అన్న అనుకున్నాడు, అన్నది అయిపోయింది. సీత ఎవరు అనుకున్నావమ్మా? నబీల్ నువ్వు నబీల్ అనుకున్నావు, నువ్వు సీత ఓకే అన్నావా? అవన్నీ అవసరం లేదు నిఖిల్. ఐ యామ్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ యష్మి. మాది టాస్క్ కాదు. యష్మి ఎవరు ఓకే ఓకే అంటున్నారు. ఈ టాస్క్ వాళ్ళది. మాది టాస్క్ కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం కూడా రెస్పెక్ట్ చేస్తున్నాము విష్ణు. యు గైస్ ఆర్ నాట్. మీరు సోనియా నువ్వు అడిగేదంతా ఒప్పుకుంటా, నువ్వు ఎవరు గానీ తెలియనప్పుడు డోంట్ నో మీ అవుట్ ఆఫ్ ద వరల్డ్, యూ కాంట్ జడ్జ్ మీ ఇన్సైడ్ ద హౌస్. 2 రోజులు నువ్వు ఎలా జడ్జ్ చేసావు, నేను అలాగే జడ్జ్ చేసాను. దట్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద లీస్ట్ పాయింట్స్ ఐ టోల్డ్ దట్, బట్ యు డోంట్ ఇట్ రాంగ్ ఆన్. సరే అది రాంగ్ అయినా అదొక పాయింట్ పక్కన పెట్టు. Five different reasons for not selecting her, and I'm only asking who is for Yashmi. అది చెప్పండి అని అడుగుతున్నా. మీరు నేను వి అన్నప్పుడు అది టాస్క్ కాదు. అది టాస్క్ కాదు. If she is really interested, I think you can ask. No. I am not doubting my decision. Okay, then okay. Listen, Big Boss did not ask. Chiefs did not ask. You don't have to. I am not discussing. I am not. నేను అన్ని చెప్పుకొని కూర్చోవాలని నాకు లేదు. Please, no. I will please wait. While we were going to decide, she told you or not? Nikhil, do not come in personal feelings and decide. Why did you say that? Definitely because I know he will support her. How do you know? Sonia, we took a point. We are the Chiefs. We played for it. Then Nainika, you should also talk. No, we played for it. మీరు కూడా చేస్తా కదా నేను. నిఖిల్ ఒకడే మాట్లాడుతున్నా, మీరు కూడా మాట్లాడుతుంది. దేవుడా, పెద్దోళ్ళప్పుడు పెద్దోళ్ళగా మాట్లాడుకోవాలి, ఇలా చిన్నపిల్లల కాదు. అవును, you just want to our chief. You also came. I'm saving my tip. You don't do this. చెప్పండి. Obviously నువ్వు మాట్లాడావు చిన్న పిల్లలగా. హలో talk to me. Talk to me. No. Why? ఒక విన్నర్ కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నారు ఏంటి? పాప మనకు సంతోషం ఉండకూడదా? కంగ్రాట్స్ దా. They don't deserve an answer. So chill. మాట్లాడింది ఏంటిది? నువ్వు వెళ్ళేటప్పుడు సాఫ్ట్ కార్నర్ చూపియకు అని అన్నది ఆమె ఫస్ట్ నుంచి. అవును 2 days నుంచి వేరే వాళ్ళ మీద ఏం అమ్మతో చెప్తున్నా సోనియా. లిసన్ నేను యష్మి కన్నా నీతో యష్మి కన్నా లేదు పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ కనెక్షన్ ఏముంది ఇక్కడ? ప్రూవ్ చేస్తున్నారు మీరు. ఆలోచించట్లేదు. I am చిన్నపిల్ల. I am 23. నేను అలా ఆలోచించట్లేదు. I am not thinking they are personally connected. If I am personally connected, I would have chose Nabil right now, right here. calm down, please. Let us her to calm down. Stop it. I don't want your reasons. I am taking the decision. You don't talk. నేను యష్మి wait. You made a decision. Your decision is final. Big Boss also will accept it. She's nobody to question you. జస్ట్ టాస్క్ గెలిచినంత మాత్రం ఇక్కడ కాదమ్మా. నేను అదే చెప్తున్నా, మేము అదే పాయింట్ అవుట్ చేసి చెప్తున్నా. జస్ట్ టాస్క్ ఒకటే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే 5 పాయింట్ల గురించి మాట్లాడతలేరు, మిగతావన్నీ పర్సనల్ గా ఎందుకు కనెక్ట్ చేసినావు అంటే 2 రోజుల నుంచి నువ్వేం అబ్జర్వ్ అరే లేదురా. నేను సోనియా నీకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా అంటే వద్దంటుందే మనిషి. మేము చీఫ్స్ మా డిసిషన్ ఫైనల్ వాళ్ళు చెప్పేసి ఫైనల్ అంతే. రెండో రోజు ఉదయం 9:30. పక్క
నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమటా, సేతిలోన గొట్టలటా, చేసిందే యుద్ధమటా, సయ్యంటే సంధి కట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. మధ్యాహ్నం 12:15. వన్ సెకండ్ ఆడొచ్చలే అంతే బిగ్ బాస్. నిద్ర వచ్చిందా? నేను అప్పటికి వేలు ట్యాప్ చేసి ఓకే రా, కిచెన్ లో హెల్ప్ చేయి. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఎందుకు అట్లా అందరూ దగ్గర ఉంటే మనోడో దగ్గర ఉంటాడు, ఏందో ఏమో. లోకమో దిక్కు నేను దిక్కు అని చెప్తే రిసీవ్ చేసుకోవడన్నా, ఇమ్మీడియట్లీ డిఫెండ్ చేసుకుని ట్రై చేస్తాడు. నాకు అది నచ్చ. ఏం బ్యాడ్ స్టెప్స్ తీసుకొని ప్రాపర్ గా గేమ్ ప్రకారంగా ఇది అంటే ఇది ఇదంటే ఇది ఒక మాట చెప్పేది అంటవా, బ్యాడ్ గుడ్ అనేది లేదు మాత్రమే. పర్స్పెక్టివ్, నీకు నచ్చంది వానికి నచ్చొచ్చు, వాడు నచ్చింది నచ్చొచ్చు. ఇంకోటి జనాలల్లా బ్యాడ్ అవుతా అంటే ఇంకొక చెప్తా, మాటలతో కాదు పనితో చూపించండి. పని చూపించాలి అంతే. ఏదైనా హెల్ప్ చేయు, మైండ్ డైవర్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ వెతకడమే ఒక పెద్ద టాస్క్ ఈ హౌస్. ఈమె వెంటనే జోన్ అవుట్ అయిపోతాడు లేకపోతే అన్నట్టుగా అనేసింది. ఎవరు? యష్మి. నువ్వు జోన్ అవుట్ అయిపోతావు అన్నా. అయ్యావా? జోన్ అవుట్ అవ్వలేదు కదా. అదే కదా, తీసుకోకు. నాకు ఎందుకులే రియాక్ట్ అవ్వడం ఎందుకు అని నేను జస్ట్ మబ్బు నుంచి బయటకు వస్తున్నా. ఒకటి వెరీ సింపుల్, అన్నిటికీ రియాక్ట్ అవ్వడం కూడా, ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అది మన గురించి. ఇంకా అవ్వాల్సిన పాయింట్స్ మీద అవుతున్నా కదా, సో ఇంకా అన్నెసెసరీ సిల్లీ థాంక్స్ మీద అవ్వాలని రీజన్ లేదనిపించింది నాకు. అవ్వకు, వదిలేసే. మధ్యాహ్నం 1:15. మేము ఒక చీఫ్ అనే పొజిషన్ ఇచ్చేసరికి మనం బాసులు కాదు ఎవరికి. నేను అనేది అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఈ చెయ్యి తీసుకెళ్ళి ఈ చెయ్యి మీద పెట్టామంటే ఇది అప్పర్ హ్యాండ్ అని తెలుస్తుంది. నార్మల్గా చెయ్యి ఇట్లా ఉన్నప్పుడు వేరే చెయ్యి వచ్చి ఇట్లా పెట్టింది అనుకో, నీదే అప్పర్ హ్యాండ్గా ప్రొజెక్షన్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ యష్మి కానీ నైనిక కానీ వాళ్ళు మంచిగా కనిపించడానికి అన్నిటికీ చిన్నగా మాట్లాడి నువ్వు నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే కనుక నీ వెనకాల 2 చెంచాలు అన్నట్టు కనిపిస్తుంది. నేను డైరెక్ట్ గా అదే చెప్తున్నా, చీఫ్ మన ముగ్గురం, బట్ ఇండివిజువల్ ఆడాలి. చీఫ్ అయ్యేసరికి ఇది టీం కాదు. నీకున్న వరకు నువ్వు చేసుకోవాలి పద్ధతిగా, నాకున్నది నేను చేసుకుంటా, తనకున్నది తను చేసుకుంటది. నన్ను మాట్లాడడానికి అందరు గ్యాప్ ఇవ్వట్లేదు. అవును, గ్యాప్ ఇవ్వట్లేదు. చాలా మందికి ఇక్కడ ఉన్న ఇష్యూ అది, గ్యాప్ ఇవ్వట్లేదు. సోనియా అడిగిన దాంట్లో తప్పు అని చెప్పట్లేదు, కానీ తను నాకు స్పేస్ ఇవ్వలేదు చెప్పండి రిటర్న్స్ ఆన్సర్ చేయడానికి. మళ్ళీ అది పోర్ట్రే అవడం రాంగ్ అయింది కదా. అంత అరుస్తూనే ఉంటే నీ మైండ్ ని నువ్వు స్టేబుల్ కొంచెంపోతే ఎంతమంది నన్ను బ్లేమ్ చేస్తావు. కానీ నాకు గట్టిగా నమ్మకం ఉంది, నేను ఏదేమైనా ఇంటి నుంచి బయటికి కదలను. ఏదేమైనా నిఖిల్, నేను గట్టిగా చెప్తున్నాను. నేను అదే అంటున్నాను, నేను నన్ను ఓడించలే కానీ నన్ను ఎవరు ఓడించకూడదు. కరెక్ట్ మాట. నేను ఓడిపోయినప్పుడు బయటికి వెళ్తా, నాకు అయిపోయింది, నా వల్ల కావట్లేదని నేను అనుకోవాలి తప్ప వేరే వాళ్ళు అంటే అవ్వదు ఇక్కడ. మనతో మనమే, ఎవరైనా అంతే. మధ్యాహ్నం 1:45. తిన్నారా మీరు? తినలేదు ఇంకా, తింటా. ఓకే, తిన్నావా? మంచిగా ఉన్నదా? కారం ఉంది. అవునా? అంటే నేను అంత కారం తిన్నా. నేను ఎగ్ చేసుకుంటాను అన్నా అక్కతో. నా ఎగ్ ఉంది కదా, బాయిల్డ్ ఎగ్ ఎందుకు పెట్టలే మరి? బాయిల్డ్ ఎగ్ ఎవరు అందరూ ఎగ్ దోశ వేసేసుకున్నారు. ఎగ్ తీసుకోలే. ఆమ్లెట్ వేసుకున్నావా? వేసుకోలే. అదే నేను అక్కతో అన్నా ఆమ్లెట్ లాగా, ఎందుకంటే కూర కారం ఉంది కదా, ఉత్తి పెరుగు ఆల్రెడీ నిద్ర వస్తుంది, పెరుగు తింటే నిద్ర వస్తుంది అని చెప్పి
అక్క కొంచెం నేను ఎగ్ బుర్జిలా చేసుకుంటా, ఒక్కొక్క ఆనియన్ వేసుకొని అని అంటే లేదు, కిచెన్ మళ్ళీ ఆన్ చేయడానికి లేదు, ఒక్కసారి చేస్తాం, ఒక్క కూర చేస్తాం, అందరూ అదే తినాలి. అలాంటప్పుడు ఎగ్ దోశ అందరికి చేసుకున్నారు కదా. అక్క బ్రేక్ఫాస్ట్ వద్దు ఫ్రూట్స్ తిందామంటే కూడా అందరు దోశ వేసుకొని తిన్నారు, అందరం తిన్నాం. అంటే ఇప్పుడు కిచెన్ గ్యాస్ తో ప్రాబ్లం ఏం లేదు కదా. తను ఏమంటే అంటే నేను లీడ్ చేస్తున్నాను కదా, మనం లీడ్ చేస్తున్నాను, నేను లీడ్ చేయట్లేదు అక్కడ, నేనైతే లీడ్ చేస్తున్నాను కదా, సో కిచెన్ మళ్ళీ పెట్టడానికి లేదా అన్నది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోలేమా? నేను అదే నా ఎగ్ తో నేను చేసుకుంటాను అక్క, నాకు ఎంత రైట్ ఉంది ఫుడ్ మీద. ఇప్పుడు నేను వేరే వాళ్ళ చేసుకో, ఎందుకు చెప్తాను మరి, నేను క్యాజువల్ గా చీఫ్ దట్స్ ఇట్ అండ్ అట్లా అక్క నంగా కరెక్ట్. మధ్యాహ్నం 2 గంటలు. నేను థర్డ్ చీఫ్. మా మొదటి చీఫ్ కి కూర నచ్చిందని అనుకుంటున్నాము. కారమైన చో కారం నాకు ఇష్టం, స్పైసీ. నేను గుంటూరు కారం యు ఇంప్రెస్డ్ ఫస్ట్ చీఫ్, కానీ కొంచెం తగ్గించక కారం. సరే పాపం నేను బాగా చేశారు కదా ఈ రోజు, ఏదో అయింది నిన్న కూడా ఒక పాయింట్ దగ్గర అయ్యింది, మళ్ళీ ఇంకొక పాయింట్ పడుతుంది. ఏంటి పాయింట్ పడేది? గేమ్ మీద పడుతుంది అంటున్నాడు. గేమ్ మీద పడ్డం కాదు, లైక్ కుకింగ్ అన్నప్పుడు అంటే ఓకే ఒక పని చేద్దాం అక్క, కారం మైల్డ్ వేసుకుందాం. కాదు ఓ పని చేద్దాం, నేను యాక్చువల్లీ నేను వండుతున్నాను కదా, నాకు ఒక కారం ఎగ్జంప్షన్ ఉండింది, మీరు వచ్చి చెప్పినారని ఎక్కువ వేసా. సో నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉంటున్నానని చెప్పినాం కదా. సో స్ట్రిక్ట్ ఏంటంటే నేను ఉండేటప్పుడు నేను ఎలా అనిపిస్తే అది కరెక్ట్ చేస్తాను. సో నాకు ఎవరు చెప్పదు. నెంబర్ 2, ఒకే కూర అనుకున్నాం కాబట్టి మీకు ఒకవేళ ఆ కూర నచ్చపోయినా వేరే అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు వచ్చి చేసుకుంటానికి లేదు, అది రూల్. ఓకే డన్. అందరూ తినగలిగేటట్టు ఉంటే బెటర్. ఓకే sometimes it happens. That was not her fault. That was not her fault. It was day one. Prerna, he's trying to say generally, not specifically. No, he's telling ఆవిడ మీద పడుతుంది ఆ పాయింట్స్, కానీ నిన్న దాల్ డిలే ఇస్ నాట్ హర్ ప్రాబ్లం. కుక్కర్ తెలియదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, కుక్కర్ తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు జనాలకి ఏమైంది, ఇప్పుడు జనాలకి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. కొంతమందికి ఏమైంది, ఇప్పుడు లేట్ అయింది అని ఒక పాయింట్ తన మీదకి వచ్చి పడ్డది. ఇప్పుడు తను కారం వాలంటీరింగ్ చేశాను అసలు, మనం అనుకుని చేసాం, అది టాస్క్ కాదు కదా. కరెక్టే, మనం అనుకుని నువ్వు చెయ్యని మిస్టేక్ నీ మీద వచ్చి పడుతున్నప్పుడు చూసుకో అని చెప్తాను. ఈ కూరకి నేనే కారం అన్నాను కాబట్టి వేసింది, దాన్ని షీ స్టిక్కింగ్ ఆన్. జనరల్లీ చెప్తున్నా దట్ ఆవిడ నేను వంట చేస్తున్నప్పుడు నేనే చేయాలి, ఏదైనా తప్పు అయితే ఐ విల్ బి ద రెస్పాన్సిబుల్. షీఈస్ డూయింగ్, షీఈస్ ద రెస్పాన్సిబుల్ అండ్ నో వర్ ఇంటర్ఫియర్. తనకు కావాల్సిన కూరగాయలు హెల్ప్ గా తప్ప ఇంకేం చేయట్లేదు. అంతే. డన్. మధ్యాహ్నం 2:30 డే టైం అయిపోవట్లా, ఫ్రీజర్ లో పెట్టేసినాం. తనడుగు ఫ్రీజర్ లో ఈవినింగ్ టీ. షీఈస్ ఓన్లీ టేకింగ్ కేర్. నా ఒక గుడ్ ఉంది, ఐ విల్ యూటిలైజ్ ఇట్. ఐ హావ్ వన్ ఎగ్. ఎనీథింగ్ యు ఆస్క్ సోనియా, ఎనీథింగ్ ఇట్ ఇస్. కుకింగ్ నాట్ అలౌడ్ నౌ, అంటే ప్రతి పూట ఒకసారే ఉంది. ఇందుకు గ్యాస్ తో ఏం లేదు కదా మనకి. పద్దాక వీఆర్ నాట్ అందరినీ ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు మనకు కూర నచ్చలేదు అనుకునేది, ఇప్పుడు ఎవరైనా వచ్చి మేము ఆమ్లెట్ వేసుకుంటాం, మేము బుజ్జి వేసుకుంటాం, అది ఎలా లేదు. ఎందుకు అట్లా? ఒకరు నువ్వు వెళ్ళావు అనుకో, ఒక గుడ్డు అనుకున్నా, నువ్వు 1 స్పూన్ ఆయిల్, ఒక 1 స్పూన్ కూడా రాదు, ఒక 3-4 డ్రాప్స్ లెక్క, దానిలాగా కాదు నువ్వు చేసావు. మన అక్కకి అప్పుడే మన సీత వచ్చి అడిగింది, అక్క ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే, లేదు నాన్న నువ్వు చేస్తే అందరూ వస్తారు, అందరు ప్రాసెస్ చేస్తే ఒకటి కూడా జరగవు. ఒకరికి ఇచ్చినా వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంట్రోలింగ్ అనేది పోద్ది. ఇప్పుడు కారంగా ఉండదట కూర కొంచెం, అయితే ఆమ్లెట్ వేసుకుంటే నేను ఇటు అవుతుంది కొంచెం. కారం అనేది మిస్టేక్ గా జరిగింది కదా. మనం ఏంటంటే ఒకేసారి టీ కాఫీ, అది ఒక కప్పే, ఒక కప్పు టీ అన్నా ఒక కప్పు కాఫీ అన్నా మనకి ఇచ్చిన ప్రొవిజన్స్ లో, అలాగే ఒకటే గుడ్డు ఫాలో అవుతున్నారు. సీత కూడా వచ్చి నేను రాంగ్ ప్రూవ్ సీత వచ్చి ఎగ్ బుర్జీ మధ్యాహ్నం లంచ్ చేస్తాను. ఇప్పుడు అడుగుతా మరి సోనియాని నేను తోడు కూర్చోబెట్టాయని అడుగుతా, అందరితో కలిపే మాట్లాడదాం, అందరితో కలిపే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరికే కదా ఇచ్చాం. సో వీళ్ళిద్దరు అలా విడివిడిగా లేదు, అవ్వట్లేదు కదా, మనకిచ్చిన రేషన్ పొయ్యి వాడుతున్నాం, గ్యాసే కదా. అనేది ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నాం కదా, ప్రోటీన్ కి ఒక ఎగ్ ఇస్తున్నాము. అది ఒకవేళ అందరికి కలిపి ఎగ్ కర్రీ చేసామనుకో, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఓకే, ఎగ్ కర్రీ చేసినప్పుడు తినండి. ప్రతిసారి ఇప్పుడు నువ్వు బుర్జీ కావాలన్నావు,
తిని ఇప్పుడు నువ్వు వచ్చి పుడ్డింగ్ చేసుకుంటాడంట. ఇట్లా ఇండివిజువల్ కుకింగ్ లేదు. ఒక్కసారి పొయ్యి వెలిగించినామా ఒక అన్నం ఒక కూర, ఆ కూర నచ్చలేదంటే ఇంక మనం ఏం చేయలేము, అదే తినాలి. ఎందుకంటే ఇది ఇండివిజువల్ కుకింగ్ కాదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ తో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు అంటే బేసిక్లీ నన్ను అడిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఒకటి చెప్తా. అంటే నాకు అనిపించింది చెప్తా. నన్ను అడిగితే నేను ఒకవేళ అలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఆ గిన్నెలు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. టీం మొత్తానికి వండిన వాళ్ళు మాత్రం టీం మొత్తం చేసిన వాళ్ళు చేస్తారు. ఆ కోట అయిపోయినట్టే కదా. ఇప్పుడు మావాడు వచ్చి పుడ్డింగ్ మళ్ళీ కొంచెం పాలు కొంచెం షుగర్ అనుకున్నాడు, పాలు ఆడుకుంటా అన్నాడు, షుగర్ ఓన్లీ ఎగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాని పుడ్డింగ్ కావాలంటే పాలు షుగర్ కావాలి. ఓకే నేను చేసుకుని ఆమ్లెట్ జనరల్ గా నేను ఏమంటున్నా అంటే ఎగ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎగ్ పర్ హెడ్ క్వాంటిటీ వైజ్ మనం అంటే ఒకటి నేను అదే లేదు అబే నువ్వు చెప్పింది కరెక్టేనా. మనం డిస్కషన్ ఏమొచ్చిందంటే మనోడికి నా పాలు నా కొంచెం షుగర్ ఒక ఎగ్గే కదా నా రోజుది, అది నేను తీసుకుంటా అన్నాడు. సో నేను క్లారిఫై ఏం చేస్తున్నా అంటే మనోడు తీసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు అయిపోయింది. ఎవరైనా నేను కావచ్చు మనోడు కావచ్చు ఎవరైనా ఆ రోజు అయిపోయినట్టుగా. సో బేసిక్లీ ఏమంటున్నా అంటే మనం మెయిన్ అందరికి వండుతున్నప్పుడు వేరే వాళ్ళు సపరేట్ గా వచ్చి ఉండడం లేదు. అందరిది భోజనం అయిన తర్వాత గ్యాప్ ఉన్నప్పుడు మీ క్వార్టర్ ఏముందో మీ రేషన్ ఏముందో అది మీరు ఎలాగైనా వాడుకోండి. అది అయిన తర్వాత ఇంకా లేదు. మధ్యాహ్నం 3:15 టీమ్ డివిజన్ ఎలా అవుతుందంటే ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీ వన్స్ ప్లేసెస్, ఆల్మోస్ట్ వీఆర్ నాట్ చేంజింగ్. కిచెన్ లో కుకింగ్ యాజ్ అక్కనే చేస్తుంది, రేషన్ యాజ్ సోనియానే చేస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ బోత్ టు డూ ఇట్ అండ్ ఐ లీడ్ ఇన్ ఎనీ వే ఎవ్రీ వే. సో దాంతో పాటు మన ముగ్గురితో పాటు ఇంకో ముగ్గురు ఎవరంటే ఇట్ ఈస్ పృథ్వీ, ఇట్ ఈస్ అఫ్రీది అండ్ ఇట్ ఈస్ మనీ. సో we6 are into kitchen department. Yeah. So manadi entante ration control is Sonia only and everything has to be updated to her. Why was it swapped from? అలా యూజన్ చేద్దాం అవునా కొంతమంది కిచెన్ రావాలనుకున్నారు. See it is not permanent. It is not permanent. నువ్వు స్వాప్ చేసి అయిపోయావు అనేసరికి నువ్వు రాంగ్ గా ఉన్నావు కాదు. అనట్లేదు రాంగ్ గా. We want other people to work also. I want some people to work in my place and I felt like some are in good in something and some are good in something. సో నేను కిచెన్ లో బాలేనని అంటున్నారా? బాలేదు కాదు అడగొద్దా? లేదు you are too good నేను అనలేదు too good అని కాదు. నేను చెప్తున్నాం రా మా సజెషన్. నా పాయింట్ నేను మాట్లాడు. ఓకే నేను పాయింట్ క్లియర్ చేస్తాను. నో యా నువ్వు అడిగింది నువ్వు బాగా చేయలేదు నేను అడుగుతున్నానమ్మా. నాకు ఇప్పుడు నేను డిసిజన్ అంటే కంట్రోలింగ్ నా కిచెన్ నేను తీసుకున్నప్పుడు నాకు ఒక్క కుక్ చాలా అనిపించింది. యూ కుక్ గుడ్ అంటే ఒకవేళ అక్క ఏదైనా చేస్తే ఐ థింక్ ఐ హ్యావ్ రైట్స్ టు అక్కతో మాట్లాడి నీతో మాట్లాడి ఐ కెన్ స్వాప్ ఆల్సో. అంటే తను కుకింగ్ హెల్ప్ చేస్తుండే కదా, ఆ హెల్పింగ్ లో ఎందుకు తీసాను మెయిన్ కుకింగ్ హెల్ప్. అక్క వాళ్ళ కంఫర్ట్ ఉంది కదా అని వాళ్ళు స్వాప్ అయినప్పుడు నేను అక్కడే ఉండాలనుకోవడం తప్పలేదు కదా. నేను ఇక్కడ చేయలేను కాబట్టి అక్కడికి వెళ్తున్నా అంటే అక్కడే చేస్తానని నేను కూడా మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, అదే నీకు కూడా కన్విన్స్ చేస్తున్నాము. మీకు ఇదే చెయ్యి అని కూడా మేము అడగట్లేదు, నీకు అదే చెప్తున్నాము. అట్లా అగేన్స్ట్ చెప్పే ఛాన్స్ ఉంటుందా? చీఫ్ కి అగేన్స్ట్ చెప్పే ఛాన్స్? నిజంగా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము కూడా ఫోర్స్ చేయలేం కదా. రైట్ ను మీకు రేషన్ లో ఇంట్రెస్ట్ లేదని లేకపోతే తర్వాత రైట్ అవే ఇంట్రెస్ట్. ఓకే విచ్ డిపార్ట్మెంట్ యు వాంట్ టు బి ఇన్? మీరు అసైన్ చేయండి. వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా యు ఆర్ ఫైన్ నో? అంటే బాత్రూమ్ అయినా ఆర్ క్లీనింగ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ నో? ఓకే. సో ఇప్పుడు నేను బాత్రూమ్ సెక్షన్ తీసుకున్నా. నేను ఆల్రెడీ నేను ఉన్నదాన్ని బాత్రూమ్ లో అండ్ శేఖర్ గారు మీరు కూడా సేమ్ అలాగే ఉన్నారు. నాకు ఇంకో అమ్మాయి హెల్ప్ కావాలి. ఐఎమ్ టేకింగ్ విష్ణుప్రియ. ఎందుకంటే అరే ఇక్కడ ఎవరు లేరా, నేను చేస్తాను. ఇది ఎవరు అబ్బాయిలు చేయట్లేదు అంటే నేను చేస్తాను. హౌ కెన్ యూ టేక్? ఓకే ప్రేరణ నువ్వు ఇది హౌస్ ఐ విల్ టేక్ ప్రేరణ. అసలు డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి నేను వద్దు నాకు పని కావాలని ఆయన అంటున్నా. మీరు కంఫర్ట్ జోన్ కంఫర్ట్ స్పేస్ అని చాలా మాట్లాడుతున్నారు. అలా చెప్పొద్దు. నా పర్సనల్ నువ్వు అలానే అన్నావు. కుకింగ్ లో ఆవిడదే కంఫర్ట్ ఉంది అందరికి అంటున్నా నేను. నువ్వు మధ్యలో కట్ చేసి నీకు కావాల్సిన వండలేదా? మీకు ఎవరు కంఫర్ట్ లేకుండే పొద్దున్న నేను చేసింది రాత్రి చికెన్ మీకు కంఫర్ట్ లేకుండే. Let me 1 minute. ఓకే సారీ అది ఓన్లీ నిఖిల్ డిసైడ్ అవుతావు. ఒక్కొక్కరు మాట్లాడదాం. ఓకే నేను మాట్లాడుతున్నా మరి నన్ను ఆపేసి అన్న మాట్లాడమంటున్నావు మరి ఒక్కొక్కరు అంటున్నావు. నేను మాట్లాడుతున్నా రైట్ పక్కన మాట్లాడని రాంగ్. ఎవరు మాట్లాడింది రాంగ్? నైనిక ఒక్క నిమిషం రాంగ్. యూ పోర్ట్రే వాట్ ఎవర్ యూ వాంట్ అబౌట్ మీ.
వర్డ్ స్పేస్ లేదు అని చెప్పేసాక యు ఆర్ పోర్ట్రేయింగ్ ఇట్ రాంగ్. యు స్పోక్ దట్ వర్డ్ అండ్ ఐ యామ్ పోర్ట్రేయింగ్ ఇట్ రాంగ్. వండర్ఫుల్. ఓకే ఇప్పుడు యు వాంట్ టు స్వాప్ మా ఓకే కిచెన్ అయిన నానా ఐ నో యు వాంట్ టు బి ఇన్ ద కిచెన్ బికాజ్ కంఫర్ట్ దేర్. అవునా నేనేం ట్రై చేస్తున్నానంటే నా దగ్గర నలుగురు వచ్చారు, నాకు కిచెన్ లో వర్క్ చేయాలన్నారు. నేను 5వ పర్సన్ నేను వచ్చి చెప్తున్నా నేను చేయాలనుకుంటున్నాను. సరే ఇప్పుడు నేను అదే అంటున్నానా, నేను కంఫర్ట్ అనగానే ఒక్కరు చేస్తేనే కంఫర్ట్ అని కాదు నాన్న. ఆల్రెడీ కొన్ని కంఫర్ట్ జోన్ లో ఉండిపోయారు. ఐఎమ్ ఓకే గివింగ్ యూ టు యూ. సాయంత్రం 4 గంటలు. చీపులను కూర్చోబెట్టాడు. జంగిల్ ఓడి అమ్మ అదిరిపోయింది బిగ్ బాస్ సెటప్. ఇట్స్ అమేజింగ్. జాంగ్ నిఖిల్, నైనిక మరియు యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ పక్కన 3 హారాలు పెట్టున్నాయి. ఆ హారాలు చీఫ్ యొక్క పవర్ మరియు అధికారానికి చిహ్నం. మీ ముగ్గురు వెళ్ళి వాటి ముందర నించోండి. ఆ హారాలు చీఫ్ యొక్క పవర్ మరియు అధికారానికి చిహ్నం కాబట్టి దాన్ని మీ చేతుల్లోకి తీసుకొని దానికున్న విలువను అర్థం చేసుకొని సగర్వంగా ధరించి మీ హారం రంగులో ఉన్న చీఫ్ గద్దెల మీద కూర్చోండి. You want to select? మీకు ఏదైనా కలర్స్? No, nothing like that. You? I want to go with this. Thank you guys. Thank you so much. Thank you all. Thank you. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలు. నిఖిల్, నైనిక మరియు యష్మి చీఫ్స్ అయిన కారణాన ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మరియు వాళ్ళకి ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. బిగ్ బాస్ ఒక ఇంటి సభ్యుని పిలిచినప్పుడు ఆ సభ్యుడు చీఫ్స్ ముందు నిలబడి ఇంట్లో ఉండడానికి అనర్హులు అనుకుంటున్న 2 సభ్యుల పేర్లు చెప్పి వారి ఫోటోస్ని రాయిపైన అతికించి కారణాలతో సహా నామినేట్ చేయాల్సుంటుంది. 3 చీఫ్స్ వారు చెప్పిన కారణాలు విన్న తర్వాత కత్తిని ముందుగా ఎవరైతే తీసుకుంటారో ఆ చీఫ్ ఏ సభ్యున్ని సేవ్ చేయాలి, ఏ సభ్యున్ని నామినేట్ చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత కత్తితో ఫోటో మీద గుచ్చి నామినేట్ చేస్తారు. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ని మీరు మొదలుపెట్టారు. ఫస్ట్ ఒకటి, తర్వాత 2. ఓకేనా? ఓకే. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు నవ్వించినట్టుగా మీకు ఉన్నంత ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా చాలా బెస్ట్ ఆఫ్ ద హౌస్. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఆఫ్ ద హౌస్. కాకపోతే మీరు నెక్స్ట్ డే చూద్దాం, ఆ నెక్స్ట్ డే చూద్దాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాము అనే మాటలు అండ్ యూనో మనకి జరిగిన సిచ్యువేషన్స్ కిచెన్లో జరిగింది, ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్లో. కంట్రోల్డ్గా యూజ్ చేసుకోవాలి రేషన్ అనే పాయింట్ నుంచి వచ్చిన టాపిక్. సో నిఖిల్ వాజ్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడు కూడా నేను కుక్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి, నేను కుక్ చేస్తాను, నాకు హెల్పర్స్ ఉంటే చాలా నేను కుక్ చేస్తాను అన్నట్టు చెప్పిండు. కాబట్టి ఆయన చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే బేబక్క అని వీళ్ళు అన్నారు. 1 ఈజ్ వాలంటరీగా మేము చేతులెత్తడం అనేది ఒకటి. సెకండ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ వైజ్ బేబక్క ఉంటుంది. బేబక్క అని చాలా మంది బేబక్క అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ మేము వాలంటీరీగా చేతులెత్తే వాళ్ళకంటే ముందు కూడా మిమ్మల్ని అన్నారు. అన్నప్పుడు కూడా యూ డిడ్ంట్ టెల్ నాకు ఇంతే కెపాసిటీ ఉన్నది, నేను ఇంతే చేయగలుగుతా, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ కాలేను, లేకపోతే తర్వాత చేస్తా అని కూడా మీరు చెప్పలేదు. ఓకే ఫైన్. ఆ టైం ఏంటిది అనేది నాకు తెలియదు. అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళినాము. వి వర్ యెట్ టు స్టార్ట్, ఇంకా రెడీ ఆన్ టు ద డ్యూటీస్. ఆ టైంకి నాకు చేతనైతే లేదు ఇప్పుడు అని అన్నారు. అండ్ 14 మెంబర్స్ నీ తిండి మీద డిపెండ్ అయి ఉన్నారు. 2 రోజుల నుంచి ఆకలికి కొట్టుకుంటున్నారు అక్కడ.
మీరేమో ఏం డ్యూటీస్ కూడా చెప్పుకోకుండా, ఏం వంట చేసుకుందామో కూడా డెసిషన్ తీసుకోకుండా యూ వెంట్ ఫ్రెషింగ్ అప్ అని. సరే ఓకే, అండర్స్టూడ్. పప్పులో ఇట్లేసినా అట్లేసినా ఉల్లిగడ్డ ఎట్లయినా ఉడికే ఉల్లిగడ్డనే. ఆ మినిమం థాట్ అనేది ఉండాలి. వంట చేస్తున్నారు, లేట్ అవుతుంది అన్న సరేలే ఊరుకున్నాము. కుక్కర్ పెట్టినాము, కుక్కర్ ఏదో ప్రాబ్లం ఉన్నది లిటరలీ ఒక 6 మందికి చెప్పిన నేను పోయి, మా అక్కలంటే నీకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అక్క అని అన్నా. దాన్ని నువ్వు ఇంకొకరికి పోక్ చేసి, నిఖిల్కి పోక్ చేసి ఏమనో చెప్పు అని అన్నారు. నేను క్యాజువల్గానే అన్నా, ఈవెన్ దో ఇట్ వాస్ వెరీ సీరియస్, నేను క్యాజువల్గా అన్నా. యూ బ్రాట్ ఇట్ అప్ అండ్ బంద్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా నేనైతే బంద్ చేసిన, అది ఎడికైతే అడికేంది అన్నట్టు వచ్చిర్రు. ఆ మాటలు నాకు నచ్చలేదు. ఈరోజు మీరు అన్నారు చూడు, ఒకటి తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఈరోజు డిస్కషన్లో ఎక్కడో మాట్లాడారు. అది నిన్న ఉండాల్సింది. నిన్న ఉండింటే నేను ఇక్కడ మీ గురించి మాట్లాడేదాన్ని కాదు. సో దట్ వాజ్ వన్ పాయింట్. ఫినిష్ ఆన్ దిస్ పాయింట్. మళ్ళీ ఒక నిమిషం. సో అది పోయిన తర్వాత మళ్ళీ నేను ఆన్ చేసి చూసిన తర్వాత పప్పు అప్పటికే మాడిపోతాను. ఆ మాడిపోయిన పప్పు మీ అదృష్టమో నా దురదృష్టమో, సారీ ఉల్టా నాకే వచ్చింది మాడిపోయిన పప్పు. ఆకలికి అంత ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేసిన మేమందరం కూడా అట్లే ఆకలితో ఉండేటోళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ రిక్వెస్ట్ చేస్తేనే నేను కుకింగ్ అనేది చేస్తానన్నానా లేదా, అది ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి. లేదు కదా, మీరు అడిగితేనే కదా. కుక్కర్ పని చేయనప్పుడు అది మీరు రిక్వెస్ట్ చేసి నన్ను అడిగి చెయ్యి అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా కూర్చోవచ్చు కదా. చేసి ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం ఒపీనియన్ అడిగినాం మేము. నేను మాట్లాడుతున్నా చెయ్యండి మా కోసం, మీరు మీకు చాలా ఇట్లుంది అని అడగలేదు ఎవరం. ఒపీనియన్ అడిగి ఓకే అని అడిగినాం. ఓకే సోనియా, అందరూ మమ్మల్ని అడిగారు, మీరు అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. అంటే మీరు బిర్యానీ ఫేమస్ కాబట్టి మీరు చేయండి అని అడగలేదు ఎవరు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నన్ను మాట్లాడినవచ్చు 3 సార్లు. అదే నన్ను అడిగారు కాబట్టి నేను చేసిన. అంటే నో, వీ హ్యాడ్ ఆప్షన్స్. రాగానే ఎవరి ఆకలిని కూడా నేను మీకు ఫుడ్ పెట్టకుండా ఉంటే నాకేమి ఆనందం రాదు కదా. మీరు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు, అక్క మీరు చేయగలుగుతారు, మీరు చేయండి, మీరు వండి పెట్టండి అని. ఆ కుక్కర్ అనే ఆ టెక్నికల్ డిఫికల్టీ వల్ల అది అవ్వనప్పుడు దానికి డిఫికల్టీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. We'll have a question, no? That's my thing, no? Yeah, let us. You are there here to do whatever is there required. Avunu, let us talk. So ade అయిపోయింది, ఆవిడ చెప్పింది అయిపోయింది. ఇట్స్ రిపీటెడ్, నో? ఆవిడ చెప్పేసారు అయిపోయింది, నాకు లేదు అని. దిస్ ఇస్ మై గేమ్. డిఫెండ్ ఇస్ డన్. అది ఆమె చెప్పారు. చీఫ్స్ ఆర్ దేర్ టు డూ వాటెవర్ ఇస్ గివెన్. యు ఆర్ నాట్ హియర్ టు కంట్రోల్ అవర్ కన్వర్సేషన్ కదా అని కూడా చెప్పలేదు చీఫ్. అలా కూడా ఏం స్పెసిఫై చేయలేదు. ఇట్స్ ఆల్రెడీ డన్ చీఫ్, ఇట్స్ ఆల్రెడీ ఓవర్. ఆమె చెప్పేసిందా బేబక్క? Chiefs are not judges here, excuse me. This is nominations. ఇప్పటిదాకా ఇచ్చినా కదా. ఎంతసేపు నువ్వు చెప్తే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. చెప్పలేదు అలాగా. నా నామినేషన్స్ లో నువ్వు జడ్జి అని చెప్పలేదు. నువ్వు అడిగినప్పుడు ఆవిడ ఇచ్చింది కదా. తను కూడా అలాగే ఆర్గ్యుమెంట్ అయ్యి, దట్ ఇస్ మై ఇంట్రెస్ట్, దట్ ఇస్ మై చాయిస్. నేను టేక్ ఓవర్ చేసుకోవాలి. Up to you, Bebeka, you have to talk. If this is the case, you have to talk. నీకెంత పేషెన్స్ ఉంది, నాకెంత పేషెన్స్ ఇస్ మై టెస్ట్, not your guys. I can talk to her, then not to us. Then why are you interfering in between? You are not supposed to tell. మేము మాట్లాడాలా వద్దా అని చెప్పడానికి కూడా లేదు నా నామినేషన్స్ లో. మీరు మాకు ఇంటర్ఫియర్ అయ్యారు కదా, అలాగే మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యాం అంతే. అది కూడా చెప్పలేదు కదా చీఫ్. ఇక్కడ ఓన్లీ అక్కడ తీసుకెళ్లి చేయాలనేది మా టాస్క్ మాత్రమే ఇచ్చినారు మీకు. నా నామినేషన్స్ లో నువ్వు ఆగు, నువ్వు చెప్పు, నువ్వు ఆగు, నువ్వు చెప్పు అని జడ్జ్మెంట్ ఇవ్వడానికి కూర్చోబెట్టలేదు మిమ్మల్ని. నువ్వు నాతో మాట్లాడి ఇలా అడుగు సెట్ చేసి చేయవు అని కూడా చెప్పలేదు బిగ్ బాస్. ఇఫ్ యూ హావ్ ద రైట్ చెప్పలేదు. My thing. It's happening in front of us, so I think we have that decision. Nobody has any. are in this position and మాకు ఇచ్చిన నేను నామినేట్ చేసిన పాయింట్ నిమిషం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారా, మీరు యాక్సెప్ట్ చేసిరా లేదా? మై జాబ్ ఇస్ డన్ హియర్. మీకు అలా అనిపించిందంటే మీ ఇష్టం కదా. ఓకే నెక్స్ట్ డన్ కదా ఇద్దరు. మీకు అలా still more there to talk to us. Enough for done. Yeah, akka. So Prerna, బిగ్ బాస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫన్, జాయ్, ఎంజాయ్మెంట్, పిక్నిక్ కాదు ఇది మనది. సో జస్ట్ ఫస్ట్ 2 డేసే కదా, ఇంకా టాస్క్ ఇచ్చిన తర్వాత మనకి చాలా గొడవలు వస్తాయి. ఇప్పుడే ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు అన్నట్టు ఎవరు పాయింట్స్ రేస్ చేస్తున్నా కూడా దట్ ఈస్ దేర్ జర్నీ.
యూ కెనాట్ డిసైడ్. నీకు ఇష్టం లేదు, నువ్వు ఈ 2 days లో నువ్వు నీ ఎమోషన్ ని బయట పెట్టదలుచుకోలేదు, లేకపోతే నువ్వు ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అందరితో, లేకపోతే క్వశ్చన్ చేయదలుచుకోవట్లేదో, లేకపోతే అవన్నీ దట్ ఈస్ యువర్ జర్నీ. యూ కెనాట్ డిసైడ్ ద హౌస్ మేట్స్ జర్నీ. సో వీఆర్ ఆల్ ఇన్ ద గేమ్. సో కోపం వచ్చినప్పుడు యూర్ నాట్ లెటింగ్ పీపుల్ టాక్. వాళ్ళని ఆగు ఆగు అని చెప్పేసి నన్ను మాట్లాడి అని అన్నిట్లోకి ఎంటర్ అయ్యి నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళది వీళ్ళది అందరిది. అండ్ న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు లెట్ దెమ్ టెల్. నో వై ఆర్ యూ న్యూట్రలైజింగ్, అది ఒకటి. అండ్ సెకండ్, నేను దీనికి చెప్పేస్తా. ఇప్పుడు ఎంతమందికి నేను తెలుసో వాళ్ళకి తెలుసు నేను జాయ్ కోసమో దీనికోసం నేను టాస్క్ చాలా చాలా సీరియస్గా తీసుకుంటా. ఫైట్స్ కావాలంటే దేనికి పాయింట్ ఉందో దానికి నేను మాట్లాడతా. నేను కూడా జాయ్ఫుల్గా ఉండడానికి రాలేదు, కానీ కొత్తగా అందరూ స్ట్రేంజర్స్ లా వచ్చాము. నీకు నా గురించి తెలియదు కాబట్టి నేను జాయ్ఫుల్ గా ఉన్నాను, నేను ఫన్ గా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఉన్నాను అంటలే నేను. నువ్వు అదే చెప్పావు. నువ్వు చెప్పావు ఫన్ గా ఉన్నావు. నీకు కావాలంటే కొన్ని రోజులు కూడా ఫన్ గా ఉన్నావు తీసుకున్నావు. లెట్ మీ రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, అర్థమైంది. రిపీట్ చేస్తా. చెప్పు. Why you shouting? చెప్పమ్మా. అది చెప్తుంటే అరే చెప్పు, వింటున్నా. చీఫ్ మీటింగ్ అందరిది అయిపోయింది, ఆడ కూర్చొని మాట్లాడినా మణికంఠ వీళ్ళందరూ పాయింట్స్ రేజ్ చేసిరా. చేసినాక మేము రెస్ట్ రూమ్ వెళ్ళినామా, అప్పుడు నాకు ఎందుకు అనవసరంగా డిస్కషన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు అసలు ఎంత మనం మంచిగా కలిసి జాయ్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా ముందు అన్ని టాస్క్లు వస్తూనే ఉంటాయి, ఇంకా అప్పుడు చేసుకోవచ్చు కదా ఇవన్నీ. ఇప్పుడు ఎందుకు ఈ ఎక్స్టెండెడ్ డిస్కషన్స్ అన్ని అవుట్ రైట్ ఈ మాట మాట్లాడాను. ఐ అగ్రీ. నేను ఎందుకు చెప్పాను అని కూడా చెప్పాను. స్టార్టింగ్ లో మీరందరూ అడుగుతున్నప్పుడు ఏ పని చెయ్యాలి, నీకే ఆమె రేషన్ గురించి నాకు ఇప్పుడు వద్దు అని చెప్పినప్పుడు, నీకు ఏ పని కావాలి అన్నప్పుడు నాకు ఇంట్లో ఏ పైన ఓకే, కానీ నాకు రేషన్ది నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు అనింది. దెన్ సీత చెప్పింది నాకు నిజంగా కిచెన్ పని నాకు ఎంజాయ్ అవుతుంది, సో నాకు అది కావాలి. నేను ఆమెకి ఏం చెప్పానంటే, యాక్చువల్లీ సీత కిచెన్ లో ఉండాలనుకుంది, నువ్వు చెప్పావు వేరే పనులు కూడా నువ్వు చేయాలి, నీకు ఓకే అన్నావు కాబట్టి మీరిద్దరు స్విచ్ అయిపోయి ఉంటే అది అయిపోయేది, అంటే ఈజీ సొల్యూషన్. కానీ నేను మీ మధ్యలో మాట్లాడలేదు, ఎందుకంటే ఐ నో ఇట్ ఈస్ యువర్ డిసిజన్. సో నేను ఆమెకు సపరేట్ గా ఏం చెప్పానంటే, మీరిద్దరు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి కిచెన్ లో ఉండాలి, నీకు ప్రాబ్లం లేదు వేరే పని చేయడానికి. సో అక్కడ స్విచ్ అయిపోయి ఉంటే, అంటే మధ్యలో మేము బేవక్కని ఈమెతో స్విచ్ చేయడానికి చూసాం, కానీ ఆమె ఆల్రెడీ చెప్పింది నాకు వేరే పనులు కూడా ఓకే. సో అక్కడ నేను జస్ట్ చెప్పాను, ఇది స్విచ్ అయిపోయి ఉంటే ఇద్దరు హ్యాపీగా ఉండేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలుసు అందరూ వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ చేశాక నేనేమన్నా అంటే, ఫుల్ డే అందరూ వాళ్ళ కార్నర్స్ లో కూర్చునే బదులు ఎప్పుడైనా ఒక్కసారి కలిసి ఏదైనా చేస్తే బాగుంటది అన్నాను. సో హౌస్ లో ఉన్నప్పుడు జస్ట్ జాయ్ కాదు, ఎప్పుడైనా ఒకసారి జాయ్ గా చేస్తే తప్పు లేదు. హౌస్ మేట్స్ మేము, ఇంకా అంత మిస్అండర్స్టాండింగ్స్ బిల్డ్ అవ్వడానికి అన్ని గొడవలు కాలేదు. కానీ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మనం ఈ టైం ని చాలా జాయ్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చెప్పలేదు ఎందుకు, రేపటి నాడు టాస్క్లు వస్తాయి కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. దీనికి ఎందుకు ఇంత టఫ్ చేస్తున్నారు అని మాట్లాడింది అది నా ఒపీనియన్. అది అందరికి చెప్తున్నారు ఏదైనా చేద్దాం అన్నానా? What is my point? I couldn't accept as part of this game. I will openly say I apologize if you were translating and I misunderstood, but there were a lot of points already. That's it. అయిపోయింది ప్రేరణ. My nomination part is closed. అంతే. I apologize. నా డిఫరెన్స్ అక్కర్లేదా? నువ్వెవరు చెప్పడానికి? I apologize is itself accepting కదా ప్రేరణ. No, it's not accepting. I apologize itself is accepting. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎంత she used a word. If I misunderstood you, I am sorry. అప్పుడు then what is not అనేది కంటిన్యూ చేయాలి సెంటెన్స్. ఇఫ్ అని చెప్తే let her speak then. మళ్ళీ ఇంకొకటి ఏదో తీసుకొచ్చి పెట్టడం కాదు. If I misunderstood you, I am use sorry. the language if I am right or if you are right. Okay, if one use చేస్తే not use చేసి grammar class చేయండి దయచేసి. నువ్వు do not bring a new sentence again. నువ్వు వదలట్లేదు నన్ను మాట్లాడడానికి. నేను ఒక పాయింట్, నీకు ఒక పాయింట్ తెలిసిన వెంటనే ఓకే అయిపోయిందా నా పాయింట్ అయిపోయింది, విను. ఓకే, ఇఫ్ నువ్వు అన్ని ఏదో చెప్తే నేను విను అని అంటే ఏంటిది ప్రేరణ? You have to leave her to speak, Sonia. సెంటెన్స్ ఫినిష్ చేయి. విను. మధ్యలో కట్ చేస్తున్నావు. నువ్వు విను అంటే ఎందుకు వింటారు నిఖిల్? Why am I here? This is my nomination. Go if I misunderstood, I'm sorry.
Just go ahead, you are in your nomination. If I misunderstood, I'm sorry. But if I did not misunderstand, I am very happy I interrupted you, okay? बस हो गया. बस हो गया. వేరే వాళ్ళకి మాట్లాడుతూ ఉంటావు. बस हो गया. బస్ हो गया. అయిపోయింది కదా, నీ డిఫెన్స్ అయిపోయింది కదా, ఇంకేంది ఇంకా? నువ్వెవరు చెప్పడానికి? నేను ఫుల్ డే చేసుకుంటా. నువ్వు ఫుల్ డే నామినేషన్ చేయలే? ఫుల్ డే నామినేషన్ ఉండు. ఎందుకు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ నించొని తీసుకోవడానికి లేదు. దిస్ ఇస్ మై నామినేషన్. తీసుకోమ్మా. కూర్చొని రెస్పెక్ట్ చేస్తే నేను తీసుకోవడానికి లేదు. నువ్వు నీ హ్యాబిట్ నీ యాటిట్యూడ్ నాకు తెలిసిపోయింది అన్నది చాలా రెస్పెక్ట్ఫుల్. నువ్వు చెప్పేదంతా అందరూ వినాలి. నేను చెప్పేదంతా నీకు డిస్రెస్పెక్ట్ఫుల్. నా అండర్స్టాండింగ్ అది చెప్పినా ఒక మనిషి ఒక్కసారి చేస్తే అబౌట్ టు టెల్ యు రోజు చేస్తే హ్యాబిట్. అమ్మా ప్లీజ్ డన్ డన్. దట్స్ వాట్. థాంక్యూ సో మచ్. ఫస్ట్ గుచ్చి మాట్లాడాలి. గుచ్చి తర్వాత తీసుకొచ్చాడు. రెడీ? వెరీ క్లియర్. బేబక్క హౌస్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి అట్లీస్ట్ మాకు డిసైడ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. వెన్ ఇట్ కమ్స్ టు ప్రేరణ అండ్ సోనియా, ఏం జరిగిందో ఏమేమైందో మాకు క్లారిటీ లేదు. వాళ్ళ పర్సనల్. ఇప్పుడు నాకు పర్సనలీ ప్రేరణ మాట్లాడుతుంటే నచ్చుతుంది, తనకు బేసికలీ నచ్చలేదేమో, అది వాళ్ళ పర్సనల్. నేను ఇంటర్ఫైర్ అయ్యి డిసిషన్ తీసుకోవడానికి నాకు ఎవరు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానని తను కూడా తీసుకోదు, మాట్లాడొద్దే అంటే తను కూడా కంటెస్టెంట్ గానే వచ్చింది. ఇప్పుడు చేంజ్ చేయండి అని తిని కన్విన్స్ చేస్తే తను కూడా చేంజ్ అవ్వదు. సో వీళ్ళిద్దరిది పర్సనల్ కి నేను ఇంటర్ఫియర్ అవ్వాలి అని నేను అనుకోలేదు. సో బేబాకాకి హౌస్ మ్యాటర్ వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ దట్ ఛాన్స్. నేను కూడా చూసాను కాబట్టి బేబాకాకి వెళ్ళాను. దట్స్ సాయంత్రం 6:15 నేను నామినేట్ చేసేది మణికంఠ భాయ్. వచ్చినప్పటి నుండి చూస్తున్నా, స్టార్టింగ్లో మాట్లాడిండు, బట్ దెన్ అక్కడ బయట ఒక్కడు కూర్చోవడం. మనకు అందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్ అంటే మనం కలిసి మించి ఉండాలి, మంచిగా వండుకోవాలి, మింగిల్ అవ్వాలి, మంచిగా మాట్లాడాలి, టాస్క్లు ఆడాలి. ఆయన వచ్చినప్పటి నుండి ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు, ఎక్కువ నాతో మింగిల్ కాలే. సో నాకు ఇంకా జడ్జ్ చేయడానికి ఇంకేం పాయింట్స్ లేవు. సో ఐ ఫీల్ దట్ హీస్ నాట్ మచ్ కనెక్టెడ్ టు మీ. సో అందుకే నేను ఆయన నామినేట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక్కడిని ఉంటున్నాను, మింగిల్ కావట్లేదు అంటే నా పర్సనాలిటీ ఇలాంటిది. ఎందుకంటే నేను పెరిగిన అట్మాస్ఫియర్ దగ్గర నుంచి వస్తే 2015 నుంచి నా ఒంటరి పోరాటం అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం అండి, మాట మీరు అన్నారు కదా ఎందుకు మాట్లాడట్లేదని, నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో అందుకని నా పర్సనాలిటీ ఇలా టర్న్ అయ్యి వచ్చింది. అట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ సడన్ 2.5 ఏళ్ళు 4 walls, వైట్ వాల్స్ మధ్య ఒక మనిషితో కూడా మాట్లాడకుండా ఒక సెలబ్రిటీ లాగా నేను మంచిగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యి స్మాల్ స్క్రీన్ మీద నేను మంచిగా వెళ్తున్న టైంని అంత ఫేమ్ని ఎంజాయ్ చేసి నాకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం. నేను నా పర్సనాలిటీ అది, నాకు అటెన్షన్ అంటే చాలా 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 ఇష్టం. అలాంటి పర్సనాలిటీని ఒక అటెన్షన్ లేకుండా అన్ని మీడియాస్ కట్ చేసి, నా బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా సోషల్ మీడియాస్ వరకు అన్నీ కట్ చేసి 1.5 పాటు నా వెయిట్ లాస్ అయ్యి ఒక్క మనిషితో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయా. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి వచ్చి ఒక వెబ్ సిరీస్ చేద్దామన్నా కూడా నా దగ్గర స్టామినా తగ్గిపోయింది. అండ్ ఆల్ ఆఫ్ సడన్ దేవుడిచ్చిన వరం లాగా ఈ హౌస్లోకి వచ్చి నేను పడంగానే 14 మంది డిఫరెంట్ మైండ్ సెట్స్ నా ముందు వచ్చి పడ్డాయి. రాగానే నా లక్ ఫేవర్ అవ్వలేదు, ఏదో ఒకటి అయింది, చిన్న ఎక్స్ప్లోడ్ స్టార్ట్ అయింది. సెటిల్ అవుతున్నా నేను. ఇవాళ నేను కొంచెం కూడా మాట్లాడుతున్నా. ఫస్ట్ డే మాట్లాడిన దానికి, సెకండ్ డే మాట్లాడిన దానికి, థర్డ్ డే మాట్లాడిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ వచ్చింది. ఇప్పుడు మీ క్లారిటీ ఏముందంటే, ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. నా రిలాక్సేషన్ ఛానల్ ఇస్ పాటలు. ఓకేనా? నాకు ఇప్పుడు కూర్చోబెట్టి గొంతు మీద కూర్చొని పాట పాడంటే పాడడానికి నేను సింగర్ని కాదు. నాకు ఆ ఎమోషన్ లేదన్న ఫ్లో వచ్చింది అనుకో, ఆ ఎమోషన్ కి తగిన పాట నేను పాడుకుంటాను. బత్తాయి ఒలుచుకుంటూ నాకు ఆరెంజ్ గుర్తుకొస్తే ఓరెంజ్ లో హనీ బే అని పాట పాడతాను. నా పాప గుర్తుకొచ్చింది అనుకో, నా వైఫ్ కి చెప్పాల్సిన మాట నేను చెప్పుకుంటా. మీ ముందు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, ఇక్కడ మనం పాటలు వాడడానికి రాలే కదా బ్రో, కదా. సో లెట్ ఆగు, నేను చెప్తా. నేను మీకు ఇచ్చే టైం నేను మీకు ఇస్తున్నాను. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్. ఓకే ఓకే అంటే మళ్ళీ చెప్పు. గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి వస్తుందండి, అది పట్టుకునే శక్తి మీ దగ్గర ఉండాలి. సో లేదని అనుకుంటున్నా, పర్లేదు, డన్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అచ్చా ఆలోచిస్తున్నాడు.
థింక్. లేదు అంతే. బేబక్క గారు సేమ్ అదే రీజన్ అండి. వచ్చి 48 hours అవుతుంది, అందరు కనెక్ట్ అయినంత మీరు నాకు కనెక్ట్ అవ్వలేదు, ఇంకా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా. నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఈరోజు తను అంటే ఇవాళ నేను కుకింగ్ అన్ని కొంచెం నేనే దగ్గర చూసుకున్నా కదా. మనం నిన్న ఏం డిసైడ్ చేసామంటే ఇండివిజువల్ కుకింగ్ అన్ని ఇండివిజువల్ కుకింగ్ గురించి లేనేలేదు డిసిషన్. అయ్యో అక్కడికి తీసుకెళ్ళకండి. నాకు ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడకండి, కనెక్షన్ గురించి మాట్లాడు. ఈ రోజు నేను అలా వద్దన్నాను అని అది మనసులో పెట్టుకొని చేస్తున్నా అని మీరు అనుకుంటున్నారు, బట్ అది కాదు. చెప్పట్లేదు తన పాయింట్. లేదు లేదు నాట్ తను బయటికి నాకు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పాడే కానీ లేదు లేదు నన్ను నామినేట్ చేయాలంటే ఇంటర్నల్ ఆ రీజన్ చెప్తే బాగా. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. నేను ఆ పాయింట్ కి మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు. నో ప్రాబ్లం. నా పర్స్పెక్టివ్ అది. అది డెజర్ట్ గిజర్ట్ అది మనసులో పెట్టుకొని మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు. నాకు అనిపించింది చెప్తున్నా. అది గంట ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అండ్ నాకు అట్లీస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చింది, నాకు కూడా తెలుసు. ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు ఎక్కువగా మింగల్ అవ్వట్లేదు. అండ్ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ కాదు, అన్నీ ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హౌస్ మేట్స్ నామినేషన్ చేస్తారు. నామినేషన్ చేయాలంటే ప్రతి ఒక్క పాయింట్ను పట్టుకుంటారు. నబిల్ అదే చేశాడు. వెరీ సింపుల్. మీ ఇన్నర్ ఇంట్యూషన్ ఏంటో నాకు అర్థమైంది చీఫ్. సో మీరు ఏం మాట్లాడారో దాని వెనకాల అర్థం ఏంటో కూడా అర్థమైంది నాకు. ఐఎమ్ ఆల్సో క్లియర్ బిగ్ బాస్. థ్యాంక్ యూ చీఫ్. సాయంత్రం 6:30 నాగమణికంట. చెప్పండి శేఖర్ భాష గారు. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి, లేకపోతే కొంతవరకు చీఫ్స్ పెట్టాలి. మనం రూల్స్ డిసైడ్ చేయకూడదు. అవును. గేమ్ కంట్రోల్ చేయకూడదు. అవును. సో ఐ ఫెల్ట్ లైక్ you are trying to control the game because I'm a player. I'm a player. You play. You don't be an umpire. I'm not being. Okay, నువ్వు ఆడు. ఇదిగో నేను ఇట్లా పరిగెడుతున్నాను అనుకో, నువ్వు ఇట్లా పరిగెట్టకూడదు, ఇట్లా పరిగెట్టాలి. అట్లా చెప్పలేదు నేను. అర్థమైందా? నేను అలా చెప్పలేదు. No, you said on record you said she is unfit. See, Big Boss decide చేసిన దాన్ని నీవు you can say ఏం చెప్పొచ్చు, నా ఫీలింగ్ ఏంటంటే ఆవిడ అన్ఫిట్ అని. నువ్వు అది కూడా వాళ్ళకు ఒక అథారిటీ ఇచ్చి, మీరు వినలేదేమో, నేను అయిన తర్వాత నువ్వు చెప్పు. చెప్పండి. వాళ్ళకు ఒక అథారిటీ ఇచ్చి, వాళ్ళకు ఒక అంత మెడల్స్ ఇచ్చి, ఒక బిగ్ బాస్ వాళ్ళకు ఒక సత్కరించాడు. సత్కరించినప్పుడు వాళ్ళని లేచి నువ్వు అన్ఫిట్ అని అనలేవు. ఎందుకంటే యూ కెన్ సే నాకు వీళ్ళు అన్ఫిట్ అనిపిస్తోందని నా ఒపీనియన్ అని చెప్పడం వేరు. మొహం మీద నువ్వు అన్ఫిట్ అని చెప్పలేవు. యు ఆర్ నాట్ ఎ బిగ్ బాస్, యు ఆర్ నాట్ ఎ జడ్జ్. సో ఐ హ్యావ్ దట్ పాయింట్. ఓకే. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఏదైతే మొదలవుతుందో అప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని కంటెస్టెంట్స్ పేర్లు అనేవి బ్రెయిన్లో ఉంటాయి. బట్ ఇప్పుడైన సినారియోలో నుంచి తీసుకొచ్చి నా పేరు అక్కడ పెట్టారు అంటే కనుక మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే కనుక అక్కడ ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? నేను చెప్పిన పాయింట్ యాజ్ ఏ కంటెస్టెంట్. ఓకేనా అంటే ఓకే కాదు. ఎందుకంటే నేనేమనుకున్నావు నువ్వు డిసైడ్ చేయలేవు. నా బ్రెయిన్ లో ఏముందో నువ్వు ఆలోచించేసి దాన్ని చెప్పడం అనేది. అరే చెప్పిన తర్వాత అరే ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా. చాలా డిఫరెన్స్ ఉంది. నేను మాట్లాడుతున్నాను. ఇట్ వాజ్ నాట్ ఎ క్వశ్చన్ మార్క్, ఇట్ వాజ్ ఎ కామా. కామ కాదు, ఓకేనా అనేది క్వశ్చన్ కామనా? ఓకేనా అని చెప్పి మొదలెడుతున్నాను, మీరు అగైన్ యు ఆస్క్డ్ ఓకేనా. ఇట్స్ నాట్ ఓకే. సి, ఒకళ్ళు ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ పాయింట్ మీద మాట్లాడకుండా నీ మనసులో నాకు నా మొహం నచ్చలేదు, లేకపోతే నేను నచ్చలేదు, ఇవన్నీ నీ ఊహలు. ఇదే నచ్చలేదు మీరు ఊహించుకొని నానా ఎగ్జాంపుల్స్ నా ముందే వేసి పెట్టి ఈ సినారియోకి లింక్ చేసి పెడితే కనుక ఇవాళ చూసిన వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో నాకైతే తెలీదు. బట్ మీరు చెప్పే పాయింట్స్ అనేది మాత్రం క్లియర్ గా లేదని నాకు చాలా క్లారిటీ ఉంది. నీ క్లారిటీ ఉంటే మంచిది. ఓకేనా? డన్. బేబక్క నేను నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆకలి అన్నిటికంటే చాలా ఇది. ఇవాళ కొంతమంది పాపం ఇబ్బంది పడుతున్నారు ఫుడ్కి. అండ్ నిన్న ఎవరో తనని సరిగ్గా ఫైట్ చేయట్లేదు అన్న కారణంగా తన యాటిట్యూడ్ మార్చుకొని తను
కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలని ట్రై చేయడం వల్ల లైక్ సీత టేబుల్ పక్కన కూర్చొని ఉంది, తనకి ఏదో నాకు నచ్చలేదు, నేను ఏదైనా చేసుకుందామని అడిగినప్పుడు నో, అందరూ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా వచ్చి చేసేసుకుంటారు. సో అగైన్ ఐ థాట్ ఇది బిగ్ బాస్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, సంబడీ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్. మేమే రూల్స్ పెట్టేస్తాం, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. నేను రూల్స్ బుక్ చదివా, దాంట్లో నాకు ఇదేం కనబడలేదు, అనవసరంగా కంట్రోల్ చేసి నాకు బేసికలీ ఇద్దరిలోనూ ఒకటే ప్రాబ్లం కనిపించింది ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ అదర్స్. యాక్చువల్లీ నిన్న మనం అందరం కలిసి కుకింగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు భాష ఏమనుకున్నామంటే మనము ఎన్ని వెరైటీస్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు కూడా పూటకి ఒక్క వెరైటీ మాత్రమే, ఒక్క కూరే, ఇండివిజువల్ కుకింగ్ వద్దు అని అనుకున్నారు. కాబట్టి నిన్న నేను అవాయిడ్ 2 కూరలు వద్దు అని కూడా అందుకే అనుకున్నాం. సో ఒకటే కూర వండుకుంటే నిన్న సాఫ్ట్ ఇవాళ హార్డ్ అని లేదు. నేను ఏంటంటే నాకు ఒంట్లో బాగాక వదిలేశాను, రెండో పూట మీరే చేసుకోండి, నేను చేయలేను అని వదిలేశాను. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. ఈ పూట నుంచి నేను కరెక్ట్గా నా డ్యూటీ నేను చెయ్యాలి అని నిర్ణయించుకుని నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. సో అదే నేను జస్ట్ మనకు మనం అనుకుంది. ఎవరెవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఓకే, తప్పులుంటే బిగ్ బాస్ చెప్తాడు, లేకపోతే చీఫ్ చెప్తారు. నో 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 అందరూ ఇలాగే చేయాలి, అందరూ ఇలా చేయాలని చెప్పి నువ్వు ముందుగానే ఫిక్స్ అయిపోవడం అనేదే నా ప్రాబ్లం. తను పని చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నాకు వెళ్ళి ఏదైనా తినాలనిపిస్తే మళ్ళీ తను ఫీల్ అవుతుంది, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి నేను కాదు. నా డౌట్ ఆమెకే మాట్లాడాలని బిగ్ బాస్ ఏమైనా చెప్పాడా? డోంట్ కంట్రోల్. అదేంటున్నా ఐ ఫీల్ లైక్ ఇది చక్కగా అప్పుడు కంప్లీట్ అవ్వదు. విను 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 కూర్చో కూర్చో, నేను చెప్తాను. బిగ్ బాస్ చెప్పారు కూర్చోని, లేదు కదా టేబుల్ ఇచ్చారు అంతే. సరే మరి సో బిగ్ బాస్ చెప్పారని అన్ని అడగొద్దు, కాదు కాదు. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు టాక్ టు దెమ్. అది అక్కడ మాట్లాడితే కంటిన్యూ అయితే పోతుంది మళ్ళీ. నో కాదు, ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. సో దట్స్ ఇట్. బేబక మీద అయిపోయింది కదా. యా ఇప్పుడు ప్రెజెంట్గా జరిగిన డిస్కషన్లో దేర్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ సెడ్ ఇన్ ద హౌస్. కొంతమందికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి ఆ టోన్ ఉండొచ్చు, టోన్ ఉండకపోవచ్చు. అగైన్ ఆయనకి ట్రిగర్ అయింది, నాకు కూడా అది ట్రిగర్ అయింది. అండ్ ద అదర్ పాయింట్ అగైన్ హీ థింక్స్ దట్ యూ ఆర్ ట్రైంగ్ టు బీ అ బిగ్ బాస్ అండ్ ఎవ్రీథింగ్. నాకేమనిపించింది అంటే దట్ ఫ్రమ్ యువర్ డిఫెండ్ కంపేరింగ్ టు బేబక్క వాజ్ అ లిటిల్ వీక్. ఇప్పుడు ఆ బిగ్ బాస్ అనే నేను ఏదైతే బ్రెయిన్ లాగా ఆలోచిస్తున్నాను ఏదైతే అంటున్నారో, ఒక కంటెస్టెంట్గా నా గేమ్ని నేను ఎలా మార్చుకోవాలనే పొటెన్షియల్ నా దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గర నేను ఈ కార్డ్స్ ప్లే చేసుకొని నేను ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను అలానే ఆలోచిస్తాను. ఎవరైనా సరే వాళ్ళు బుర్రవాడి గేమ్లో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు, కానీ సత్తు డబ్బాలాగా పక్కన కూర్చోనైతే ఎవడు అనుకోడుగా. రైట్, వెరీ గుడ్ అట్ వాట్ యూర్ డూయింగ్. ఆడుతున్నారు, అది తప్పు అనట్లేదు. కానీ కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, ఆ ట్రిగర్స్ కి ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా అక్కడ నుంచి రాలేదు కాదండి, నేను ఇచ్చాను బట్ మీరు క్యాచ్ చేయలేదేమో. మేబీ మీరు అగ్రీ చేస్తారు. సో మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అన్నమాట. రాత్రి 7:15. నాకు తెలియలేదురా అంత పెట్టుకుందని. ఎవ్రీబడి ఆర్ స్మార్ట్. నా ముందు ఎంత బాగా మాట్లాడుతుంది. నన్ను కిచెన్ హెడ్ చేసి అన్ని నామినేషన్లో కూర్చోబెడతారా? రేపు నేనే వస్తా అక్కడ, నాకు ఉంటుంది. అంటే ఊరికే అంటున్నా, ఇట్స్ ఓకే. తెలీదు కదా, నన్ను ప్రేమించచ్చు కదా. నేను కాఫీ ఇస్తే ప్రేమించాలా? ఇది ఎంత వస్తే అంతనే అన్ని చేసి పెడుతున్నాను, నువ్వు ఎందుకు కాఫీ పెట్టాలంటే అన్ని చేసి పెడుతున్నావు. కాఫీ యాపిల్ ముక్కిచ్చాను. తనే ఇంగ్రీడియంట్స్ వేసింది. యు డోంట్ లైక్ హాట్ కాఫీ? సారీ, నిన్న ఐ వెయిట్ చేస్తే సారీ, నిజంగా అపాలజీ. సారీ ఇది ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వద్దు. నాకే అనిపించింది సాగు తీసుకుని తిన్నా, కానీ ఓకే దాని గురించి ఎగ్జాంపుల్. సారీ, నాకేంటంటే ఇచ్చారు కదా అని ఆ ఇదితో నేను బడ్డీ అని ఆలోచించుకోకుండా నువ్వు ఫేర్గా చేసావు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రాత్రి 7:30. నేను అనుకుంటున్న వ్యక్తి పృథ్వీ.
నాకేమనిపించిందంటే కాఫీ కావాలన్నా లేకపోతే ఏమన్నా జరుగుతున్నప్పుడు మీ వంతు మీరు ఎక్కువ హెల్ప్ చేయనట్టు, ఇది కిచెన్ నుంచి పర్స్పెక్టివ్ మాత్రమే, ఎందుకంటే నన్ను కిచెన్ హెడ్గా పెట్టారు కాబట్టి అంత ఎక్కువగా మీరు అంటే మీకు కావాల్సినవి అడుగుతారు, కాకపోతే హెల్ప్ చేయడానికి అంత మేము చేసుకుంటున్నాం, హెల్ప్ ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు. నేను అగ్రీ చేస్తాను, నేను మీకు హెల్ప్ చేయలేదని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కిచెన్ డిపార్ట్మెంటే కాదు, నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నాకు కావాలంటే చేసుకోవచ్చు. కానీ నేను మీకు కాఫీ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు మీరు వచ్చి కాఫీ అడిగారు కదా, ఒక్క నిమిషం, డిపార్ట్మెంట్ మేమే చేయాలని లేదు, మీరు చేసుకోవచ్చు, మీరు కాఫీ టీలు మీరు చేసుకోవచ్చు, ఓన్లీ భోజనం డిన్నర్ మాత్రమే మా రెస్పాన్సిబిలిటీ. మీకు ఆమ్లెట్ టీ కాఫీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు అసలు లేదు, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకోవాలన్నారు. మీకు కావాల్సిన కాఫీ మీరు తాగుతున్నారు ఇప్పుడు, ఇన్ఫాక్ట్ అది కూడా నేను పెట్టింది. కానీ నాకు విష్ణు వచ్చి హెల్ప్ చేసింది అన్ని టైమ్స్లో నేను గమనించా. మీరు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్, కానీ ఈవెన్ చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు అందరూ ఆఫర్ చేస్తారు, నాకు ఎవరు గుర్తురాల, మీరు ఒక్కలే గుర్తొచ్చారు. నేను ఆఫర్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, మీరు ఇంటి సభ్యులే కదా. నేను మీకు చేయలేదంతే, మీరు అడిగారు, నాతో హెల్ప్ అడిగారా, నాతో హెల్ప్ అడిగారు, కనీసం ఆఫర్ కనీసం హెల్ప్ చేశాను నేను. అలా అందరికీ హెల్ప్ చేయండి, నాకే కాదు, నాకు కూడా పని చేయట్లా. మీకు హెల్ప్ ఏం హెల్ప్ చేయాలి, ఉండి పక్కన ఉంటే చెప్పాలి, అక్కడ పక్కన ఉంటే పక్కనే కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా, హెల్ప్ మాత్రం ఆఫర్ అడిగావు చెప్పు, గిన్నెలకు అడిగావు చెప్పు. అది ఆమె హెల్ప్ చేయాలి చెప్తున్నా, అమ్మాయి ఆమె కని కాదు, కిచెన్ లో హెల్ప్ చేయాలి. ఎవరికి కావాల్సిన వాటికి కూడా వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఎట్లా? నిన్న గిన్నెలు కడిగాడు అక్క, కడిగాడు కోసిచ్చాడు కూడా. యూ షుడెంట్ టాక్. మీరు మనం మాట్లాడొచ్చు, నీతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, మాట్లాడొద్దు. సీత, యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. అని దీని ముందు అందరూ ఒప్పుకున్నప్పుడే మాట్లాడింది, అవునా కాదా? గైస్ మనము సైలెన్స్, అందరూ ఒప్పుకున్న తర్వాత ఈ డిస్కషన్ చేయకు, అందరూ ఒప్పుకున్న తర్వాత డిస్కషన్ తీయొద్దు, అందరూ ఒప్పుకున్న తర్వాత డిస్కషన్ తీయొద్దు. నామినేషన్ మధ్యలో మాట్లాడినప్పుడు నాకు ఆయనకి ప్రాబ్లం లేదు, నేను మాట్లాడొచ్చు. మనం ఫస్ట్ మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు. యు గో అండ్ ఆస్క్ ఫర్ బిగ్ బాస్. నువ్వు అడుగు, మనం అందరూ. నీకు అబ్జెక్షన్ ఉంది, నాకు లేదు, అందరూ ఒప్పుకునే మాట్లాడింది సీత. మాట్లాడదని రూల్ లేదు, మాట్లాడాలని కూడా రూల్ లేదు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడితే తప్పేంటి? ప్లీజ్ నాకు ఒక పాయింట్ ఉంది నిఖిల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నేనెందుకు హెల్ప్ చేయాలి, కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు హెల్ప్ చేయాలన్నారు. ఒకవేళ అదే నిజమైనా నువ్వు ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంటే, సో నీకు నువ్వే బ్లేమ్ చేసుకో, అర్థమైందా? నువ్వు కిచెన్ డిపార్ట్మెంటే కదా మధ్యాహ్నం నుంచి. ఓకే, మీకు అదే అడుగుతున్నా, ఒక కాఫీ కోసం నామినేట్ చేస్తారా అడుగుతున్నా. నామినేట్ కాదు, నువ్వు నిన్న కూడా చేయలేదు, ఇవాళ కిచెన్ డిపార్ట్మెంట్ వచ్చినాక కూడా చేయట్లేదు. ఓకే, అదే చెప్తున్నా మీకు. నిన్న నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదమ్మా, ఇలాంటి సిల్లీ రీజన్ కి నామినేట్ చేయొద్దు ఇంకా, ఓకేనా? కరెక్ట్ బుర్రా యూజ్ చేసి నామినేట్ చేయండి. You're done defending? Yes. Okay, next. I'm very lucky. Rebecca, I'm sorry for that. Good. Sorry. రాత్రి 7:45. నబిన్, నన్ను నామినేట్ చేసినందుకే నామినేట్ చేయట్లా, నేను అలాంటి ఏం ఆడను. నాకేమనిపించిందంటే నువ్వు కొంచెం కలవడం లేదు నాతో, కానీ ఇంకొంచెం హౌస్ మేట్స్తో నువ్వు కలిసిపోతూ ఉండి, ఇంకొంచెం యాక్టివ్గా ఉండి, ఈవెన్ కిచెన్లో కూడా ఓకే యు ఆర్ ఆఫరింగ్ హెల్ప్, కానీ ఇంకొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి, ఇంకెప్పుడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే నువ్వు నీ వాయిస్ రేస్ చేయాలి. మనందరం గేమ్ ఆడడానికి వచ్చాం కదా, నువ్వు ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే ఓ ఇలా చేయాలి అని నువ్వు అప్పుడు మాట్లాడుతున్నావు. ప్రతి నిమిషం వాల్యుబుల్. మనం ఎంటర్టైన్ చేస్తున్నామా, మనకేమైనా ఇష్యూ వస్తే మనం దాన్ని పాయింట్ అవుట్ చేసామా, ఇది ఒక్కటే కాదు. నాకు అనిపించింది అంటే నువ్వు ఆ స్పిరిట్ రావట్లేదు, చాలా మెత్తగా ఉన్నావు, కామ్ గా ఉన్నావు, వైట్ గా ఉన్నావు, ఉండద్దు. నేను నామినేట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నీలో అది పవర్ రావాలి, ఆ పొగర్ వచ్చి నువ్వు కొట్లాడాలి తమ్ముడు, అందుకే చెప్పిన. నేను యాక్టివ్ గా లేను అనేది ఒక పాయింట్ మీరు స్టార్టింగ్ గా చెప్పారు. యాక్టివ్ గా లేను అంటే పొద్దున లేచి డాన్స్ చేసిన కానుండి నేను అందరితో మాట్లాడుతున్నా, అందరితో కలుస్తున్నా, కిచెన్ లో పోయినా, నా పని నేను చేసిన. నిన్న నేను టాస్క్ ఆడినాక కూడా పోయి శ్వాస తీసుకుంటా, డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన. మీరు చెప్పిన అన్నిట్లో ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ డెంట్ డూ ఇస్ నేను కామ్గా ఉన్నా అనేది, అది కూడా
దట్ ఈస్ మై స్టైల్. నేను అలా కూర్చున్నా అంతే. నాకు మాట్లాడబుద్ధి అయినప్పుడు నేను మాట్లాడతా. మీరు యాక్టివ్ గా లేను అనేది అయితే టోటల్లీ తప్పు. అండ్ ఎవరో చెప్తే ఆడుతున్నా అనేది కూడా టోటల్ తప్పు. చెప్పేటోళ్ళు చెప్తారు, నేను వినేది వింటా, పక్కన పడేస్తా. నాకు అర్థమైనట్టు నేను చేస్తా. ఉండాలి, నీ వాయిస్ రేస్ చేయాలి, నువ్వు ఇంకా ఫైట్ అవ్వాలనే మంచి ఉద్దేశంతో చెప్తున్నా. పర్లేదు, యాక్టివ్ గా ఉండాలి అని నామినేట్ చేస్తే అది తప్పు నామినేషన్. నేను దీనికి ఒప్పుకుంటలేను. దిస్ ఇస్ టోటల్. నీ వాయిస్ కూడా రేస్ చేయట్లేదు. వాయిస్ రేస్ చేస్తున్నా. ఇప్పుడు మీకు వినపడట్లేదా నా వాయిస్? ఇదే ఫైర్ కావాలి ఉంది నాలో. ఫైర్ రావాలని నేను నామినేట్ చేసిన. అట్లా చేయొద్దు మీరు. అలా కాదు. ఇలా calling me you are not active. I don't accept this. Okay, but you're done with different. Yeah, I'm done. Okay. Please sit. Yes. పర్సనల్గా మాకెవరికి సంబంధం లేదు. ఇన్ ద హౌస్ నువ్వు ఇంకా టాస్క్ రాలేదు, నేను జడ్జ్ చేయలేను హౌ స్ట్రాంగ్ యు ఆర్. నువ్వు మాట్లాడే మాటలు ఎవ్రీథింగ్ ఈస్, బట్ నువ్వు హైపర్ అయినప్పుడు యూ లూజ్ యువర్ కంట్రోల్ అండ్ యూ లూజ్ యువర్ మాటలు. ఈ నామినేషన్ నీకు ఒకటే దానికి పెట్టాను, ఎందుకంటే అదొక్కటి కంట్రోల్ చేస్తే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్. హర్ రీజన్ ఈస్ రాంగ్. నేను అది ఆ మాట ఒక్కటే కాదు. నువ్వు నామినేషన్ తీసుకున్నప్పుడు yesterday he was silent. I liked him because he's talking the point. నువ్వు పాయింట్ డిఫెండ్ కాకుండా యూ జస్ట్ షౌటింగ్. నాకు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వమంటుంది అంటున్నావు. నువ్వు నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వండి అంటున్నావు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అట్ ద ఎండ్ షీ హ్యాడ్ ఓన్లీ రీజన్ దట్ ఈస్ కాఫీ. అది నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోయావు. ఎలా ప్రూవ్ చేయాలి? నేను వీడియో పెట్టాలి ఇక్కడ. వీడియో కాదు, ఇప్పుడు అఫ్రిద్ వీడియో పెట్టాడా? ఇది నామినేషన్ ప్రక్రియని ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత చేసుకోవాలని బిగ్ బాస్ మరొకసారి గుర్తు చేస్తున్నారు. సారీ బిగ్ బాస్. తర్వాత సారీ ఇట్స్ ఓకే.